అండి. మామిడికాయ పచ్చడి పెట్టారా ఈ సంవత్సరం? నేనైతే ఒక్క కాయ పెట్టానండి. అది ఎందుకు ఒక్క కాయ పెట్టానంటే ఇంకా ఇప్పుడు పెడితే నిలవ ఉండదంట, అందుకని చెప్పేసి ప్రస్తుతానికి తిందామని కాయ పెట్టేశానండి. కానీ పచ్చడి మాత్రం అల్టిమేట్ అండి, సూపర్గా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు నెయ్యి వేసుకునే తింటారు. నెయ్యి లేకుండా కూడా తింటే ఇంకా బాగుంటుంది, అంటే దాని ఒరిజినల్ టేస్ట్ మనము ఆస్వాదించవచ్చు. నెయ్యితో కూడా తింటాను, కాకపోతే ఏంటంటే ఫస్ట్ నెయ్యి లేకుండా శుభ్రంగా లాగిస్తానండి. అసలు మామూలుగా ఉండదు పచ్చడి. కొత్త ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పప్పులోకి తినే కన్నా కూడా ఇలా కారంతో తింటేనే చాలా బాగుంటుంది. మనం దాని అసలు టేస్ట్ మనం చక్కగా ఆస్వాదించవచ్చు. చూడండి, శుభ్రంగా ఇలా కలుపుకొని ఇలా ఉట్టి పచ్చడి కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేను ఎక్కువ పెట్టలేదండి. ఒక 10-15 రోజులు పోయిన తర్వాత 2 డబ్బాలు అయితే 2 కేజీలు అయితే పెట్టేస్తాను పచ్చడి, నిల్వ పచ్చడి. ఇది నిల్వ ఉండదు, అందుకని చెప్పేసి ఒక్క కాయ పెట్టానండి. అసలు టేస్ట్ మామూలుగా లేదండి. అసలు నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ మారిపోతుందండి. మనం నెయ్యి లేకుండా తింటేనే దాని రుచి చక్కగా ఆస్వాదించగలం. మామూలుగా లేదండి పచ్చడి. ఇప్పుడు నెయ్యితో తింటాను. నెయ్యి ఇది కూడా గడ్డ కట్టిపోయింది. నెయ్యితో తింటే ఒక టేస్ట్, నెయ్యి లేకుండా తింటే ఇంకో టేస్ట్. నాకైతే నెయ్యి లేకుండా తింటేనే చాలా బాగుంటుంది. నాలాగా ఎంతమందికి ఇష్టం చెప్పండి నెయ్యి లేకుండా తింటాం? ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. నెయ్యి లేకుండా అయితే మనం మామిడికాయ పచ్చడిలో కారం తగలదండి, అందుకని కొంచెం చప్పగా అనిపిస్తుంది. నెయ్యి లేకుండా తింటే ఆ ఘాటు ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. అందులో గుంటూరు కారం అండి, తింటే నషాలానికి ఎక్కినట్టే. కొంచెం ఉంది, తర్వాత తినేస్తాను. కాకపోతే వీడియో చూసి వెళ్ళిపోమాకండి. లైక్ షేర్ తప్పకుండా చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.